హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యామ్. ఈరోజు మన ఇమాజినరీ స్టోరీ రిషిధర పార్ట్ 9. రిషి మ్యాన్ అండ్ లార్డ్ శివ అంటే ఏంటి అని ఆలోచిస్తూ ఉండగా సతీష్ వచ్చి, ఏంట్రా, ఏం చేశావు అంటాడు. అనగానే రిషి నవ్వుతూ, నాకు ఒక పిల్ల మీద డౌట్ ఉంది అనగానే టెన్షన్ పడింది. అది చూసి రమ్య మీద డౌట్ అని టాపిక్ డైవర్ట్ చేశా అనగానే, అరే, నా మరదల్నెందుకు లాగావురా అంటాడు సతీష్. వేరే వాళ్ళ పేర్లు చెప్తే వసు చెప్పేది అబద్ధమో నిజమో అర్థం కాదు కదరా అంటాడు. అనగానే, సరేలే, ఇంక వెళ్దామా అని వెళ్తూ ఉండగా రాకేష్ సార్ చూసి రిషి అని పిలుస్తారు. రిషి రాకేష్ దగ్గరికి వెళ్ళి, ఏంటి సార్ అంటాడు. అనగానే, ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ జరుగుతున్నాయి, నీకేమైనా ఇష్టమా అంటారు. రిషి సతీష్ వైపు చూస్తూ, ఇష్టమే సార్, కానీ అంటూ ఉండగా, అంత ఇంట్రెస్ట్ ఉంటే నేమ్ యాడ్ చేయించుకోవచ్చు కదా అంటారు. ఆలోచించుకొని చెప్తాను సార్ అంటాడు. ఆలోచించుకోవటానికి ఎక్కువ టైం లేదు, రేపటికల్లా పేరు చేయాలి, సెలక్షన్స్ ఎల్లుండే జరుగుతాయి అంటాడు రాకేష్. అలాగే అని రిషి సతీష్, అలాగే సార్, రేపటికల్లా అంతా డిసైడ్ అయ్యి చెప్తాను అంటాడు. సరే అంటాడు రాకేష్. రిషి సతీష్ అక్కడి నుంచి వెళ్తూ ఉండగా, ఆలోచించుకోవటం ఎందుకురా, నేమ్ ఇచ్చేయాల్సింది కదా ఫస్ట్ అంటాడు. ఇన్ని రోజులు స్కూల్ కాబట్టి డాడ్ వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేశా, కానీ ఇప్పుడు కాలేజ్ అంటే తెలిసిపోతుందిరా అంటాడు రిషి. తెలియని ఎన్ని రోజులని దాస్తావు, నీ మెడల్స్ అన్నీ నా దగ్గర పేరుకుపోతున్నాయి అంటాడు సతీష్. నీకు తెలిసిందే కదా, మా ఫ్యామిలీలో అందరూ వెల్ ఎడ్యుకేటెడ్, నేను మాత్రం ఇలా క్రికెట్ అంటూ తిరుగుతుంటే వాళ్ళు ఫీల్ అవుతారు, అందుకని ఇన్ని రోజులు ఇట్లాగా, అండ్ వాళ్ళ కోసమే కదా ఇంజనీరింగ్లో కూడా జాయిన్ అయ్యాను అంటాడు రిషి. అనగానే సతీష్, ఇంజనీరింగ్ జాయిన్ అయినా క్రికెట్ ఆపేయాలని రూల్ ఏమీ లేదు కదరా అంటాడు. "ఉమ్" అంటాడు రిషి. అనగానే సతీష్, జస్ట్ నేమ్ ఇచ్చాను అని చెప్పేయి ఫస్ట్, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అంటాడు సతీష్. సరే అని రిషి వెళ్తాడు. రిషి ఆలోచిస్తూ ఉంటాడు. ఫస్ట్ నేమ్ ఇద్దాం, తర్వాత సంగతి తర్వాత అని ఆలోచిస్తూ పడుకొని నిద్రపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే వసు మెసేజ్ ఉంటుంది. గుడ్ మార్నింగ్ మ్యాన్, విషింగ్ యూ ఏ బ్యూటిఫుల్ డే అని ఉంటుంది. అది చూసి నవ్వుకుంటూ, ఈరోజు బ్యూటిఫుల్ డేనే కావాలి అని అనుకుంటున్నా, కానీ అవుతుందో లేదో అంటాడు రిషి. ఏమైంది అంటది వసు. ఈరోజు మన కాలేజీలో క్రికెట్ టోర్నమెంట్కి సెలక్షన్స్ జరుగుతున్నాయి, సో దానిలో సెలెక్ట్ అయితే నిజంగా బ్యూటిఫుల్ డేనే కదా అంటాడు. అనగానే వసు, తప్పకుండా అవుతారు, నేను గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అంటది. అనగానే రిషి, మీరు చూడటానికి రావచ్చు కదా అంటది. ఎందుకు, నేను ఎవరినో కనుక్కోవటానికా అంటది వసు. కాదు, నన్ను చీరప్ చేసేవాళ్ళు ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది అని అంటాడు. అనగానే, చూస్తాను, కాలేజీ టైం అవుతుంది, బాయ్ అని మెసేజ్ ఇస్తుంది. వెయిటింగ్ ఫర్ యూ అని మెసేజ్ చేస్తాడు రిషి. వసు అది చూసి నవ్వుకుంటూ ఉంటుంది. అందరూ కాలేజీకి వెళ్ళగానే రిషి వెళ్ళి క్రికెట్ టోర్నమెంట్కి నేమ్ ఇస్తాడు. ఈవినింగ్ రిషి ప్రాక్టీస్ చేస్తూ ఉండగా వసు వెళ్ళింది. రిషిని చూసి, నువ్వేంటి ఇక్కడికి అంటాడు రిషి. నీకు ఆల్ ద బెస్ట్ చెప్దామని. అనగానే, నీకెలా తెలిసింది అంటాడు రిషి. పుష్ప చెప్పింది అంటది వసు. అస్సలు నేను పుష్పకి చెప్పలేదే అంటాడు రిషి. అనగానే వసు తడబడుతూ, అది అది అంటూ ఉండగా వెంటనే రిషి, రమ్య చెప్పిందా అంటాడు. రమ్య చెప్పింది అంటది వసు. హా, మార్నింగ్ రమ్యకే మెసేజ్ చేశా అంటాడు రిషి. కరెక్ట్, రమ్యనే చెప్పింది. అనగానే రిషి నవ్వుకుంటూ, ఇంతకీ రమ్య బయోడేటా తీసుకున్నావా అంటాడు. లేదు అంటది వసు. ఏంటి వసు, చెప్పాను కదా నీకు అంటాడు రిషి. తీసుకొస్తా, రేపు తీసుకొస్తా అంటది వసు. రేపు నువ్వు కూడా వస్తున్నావా ప్రాక్టీస్ మ్యాచ్కి అంటాడు రిషి. నేనా అంటది వసు. హా, రమ్య వస్తుంది, నువ్వు రావచ్చు కదా
అంటాడు. చూస్తాను అంటూ పక్కకి చూడగానే రాజు వస్తూ ఉంటాడు. అది చూసి వసు షాక్ అయ్యిద్ది. రిషి వైపు చూసి తప్పకుండా వస్తాను నీకోసం. నువ్వు మాత్రం ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వాలి అంటది. అనగానే రిషి నవ్వుకుంటూ ఈ రాజుగాడు కూడా నాకు భలే హెల్ప్ చేస్తున్నాడు అనుకుంటూ నవ్వుకుంటాడు. సరే వెళ్ళొస్తాను, ఆల్ ద బెస్ట్ అని షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఇస్తుంటే రాజు సీరియస్గా రిషి అండ్ వసు వైపు చూస్తూ వెళ్తాడు. రిషి మనసులో వసుని కొంచెం ఏడిపిద్దాం అనుకొని రిషి సతీష్కి అరే రేపు సెలెక్షన్ టైంలో రమ్యాని తీసుకునిరా అంటాడు. దానిని ఎందుకు, నేను తీసుకురాను అంటదా సతీష్. అనగానే అరే ప్లీజ్ రా, నా కోసం రా అంటాడు రిషి. ఏంటి వసును వదిలి దాని వెనుక పడుతున్నావా ఏంటి, అది నా మరదలు రా అంటాడు. అనగాని అరే అదేం లేదు, వసుని కొంచెం టెన్షన్ పెట్టడానికి అంతే అంటాడు రిషి. సరే అయితే అడుగుతాను వస్తర్లే అంటాడు. ఇంకో హెల్ప్, వసు ముందు ఫాదర్ నేమ్ అడిగితే ఆంజనేయులు అని చెప్పమను అంటాడు. సతీష్ నవ్వుతూ అలాగే అంటాడు. అనగానే థ్యాంక్ యూ రా, పద ఇంకా వెళ్దాం అని రిషి సతీష్ వెళ్ళిపోతారు. రిషి నెక్స్ట్ డే ఇంట్లో చెప్పకుండా కాలేజీకి వెళ్తాడు. రిషి వెళ్ళి కూర్చొని ఉంటాడు. మెంబర్స్ని 2 టీమ్స్గా డివైడ్ చేస్తారు. రిషి అండ్ రాజు ఒకటే టీంలో ఉంటారు. రాజు వెళ్ళి బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. కావాలి అని రన్ చేయాల్సిన టైంలో చేయకుండా కన్ఫ్యూజ్ చేసి పక్క వాళ్ళని అందరినీ అవుట్ చేస్తూ ఉంటాడు. అయ్యో అనుకుంటూ చూస్తూ ఉంటారు అందరూ. ఇంతలో రిషి వెళ్తాడు. వసు చాలా ఇంట్రెస్ట్గా మ్యాచ్ చూస్తూ ఉంటుంది. రాజు రిషిని కూడా అలాగే చెయ్యబోతుంటే రిషికి అర్థమయ్యేది. వెంటనే నాని జెర్సీ మూవీ గుర్తొస్తుంది. వెంటనే నానిలాగా డబుల్స్ అండ్ సింగిల్స్ చేయకుండా ఒక్క చోటే ఉండి 4s అండ్ 6s మాత్రమే కొడుతూ ఉంటాడు. రాజుకి ఏం చెయ్యాలో అర్థం కాదు. రిషి ఒక్కసారి పరిగెడుతున్నాడనుకుని రాజు ఒక్కసారి ముందుకి వస్తాడు. కాళ్ళు ముందుకు పెట్టగానే స్టంప్స్ పై బాల్ వచ్చి తగిలి రాజు అవుట్ అవుతాడు. రాజు సీరియస్గా రిషి వెనుక చూస్తూ వెళ్తాడు. నెక్స్ట్ ప్లేయర్ గౌతమ్ రాగానే రిషి అండ్ గౌతమ్ ఇద్దరు ఆడటం స్టార్ట్ చేస్తారు. ఇద్దరు పార్ట్నర్షిప్లో ఆల్మోస్ట్ 80 కొడతారు. లాస్ట్ బాల్ గౌతమ్ రిషి కోసం వదిలేస్తాడు. రిషి లాస్ట్ బాల్లో 4 కొట్టడం వల్ల 100 చేస్తాడు. వసు హే అని అరిచిద్ది. అది చూసి రిషి నవ్వుకుంటాడు. రాజు ఫేస్ ఏమో మండిపోతుంది. రిషి గౌతమ్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్, లాస్ట్ బాల్ నా కోసం వదిలేసినందుకు అంటాడు. అనగానే గౌతమ్ పర్లేదు బ్రో, నీకు 100 అయ్యేది కదా అందుకని వదిలేశాను, కానీ నువ్వు మాత్రం ఎప్పుడు నా కోసం ఏమీ వదలలేదు అంటాడు. అనగానే ఏంటి అంటాడు రిషి. నేను ఎవరినో గుర్తుపట్టావా అంటాడు గౌతమ్. లేదే అంటాడు రిషి. ఇంటర్ స్కూల్ ఛాంపియన్స్లో నన్ను ఓడించి నువ్వు గెలిచావు అనగానే అయ్యో సారీ బ్రో అంటాడు గౌతమ్ని. అనగానే గౌతమ్ అప్పుడు నా టీం ఓడించిన ఇప్పుడు నా టీంని గెలిపించావు కదా అంటాడు గౌతమ్. అనగానే రిషి ఇది మన టీం అంటాడు. గౌతమ్ నవ్వుతూ నైస్ టు ప్లే విత్ యూ అనగానే రిషి సేమ్ టు యూ అంటాడు. ఇంకా వెళ్దాం పదా అని ఇద్దరూ వెళ్తుంటే సతీష్ అండ్ రమ్య వస్తూ ఉంటారు. వెనక వసు అండ్ పుష్ప కూడా వస్తూ ఉంటారు. సతీష్ రిషితో కంగ్రాచ్యులేషన్స్ రా అంటాడు. అనగానే రిషి థ్యాంక్ యూ, ఇదిగో గౌతమ్ అని గౌతమ్ని చూపిస్తాడు. సతీష్ గౌతమ్కి కూడా కంగ్రాచ్యులేషన్స్ అండి అంటాడు. రిషి వసుని చూస్తూ ఉండగా సతీష్ ఇదిగో రమ్య అని పరిచయం చేస్తాడు. కంగ్రాచ్యులేషన్స్ రిషి అంటది రమ్య. రమ్యని చూసి వసు షాక్ అయ్యిద్ది. రమ్య ఎందుకు వచ్చింది అసలు అనుకుంటది. రిషి నవ్వుకుంటూ మీరు రమ్యనా అంటాడు. హా, మీ నాన్నగారి పేరేంటి అనగానే వసు మనసులో ఖచ్చితంగా ఆంజనేయులు అయి ఉండదు అనుకోగానే రమ్య ఆంజనేయులు అంటది. వెంటనే వసు షాక్ అయ్యిద్ది. రిషి నవ్వుకుంటూ నైస్ టు మీట్ యూ అంటూ షేక్ హ్యాండ్ ఇస్తాడు.
వసు వాళ్ళ చేతులు వెనక చూస్తూ కోపంగా ఆ షేక్ హ్యాండ్ నాది అనుకుంటూ ఉంటది. వెంటనే పుష్ప కంగ్రాచులేషన్స్ రిషి అంటది. థ్యాంక్ యూ పుష్ప అంటాడు. కంగ్రాచులేషన్స్ రిషి సార్ అంటది వసు. వెంటనే రిషి థ్యాంక్ యూ అంటూ ఉండగా వసు గౌతమ్తో కంగ్రాచులేషన్స్ గౌతమ్ అని గౌతమ్కి షేక్ హ్యాండ్ ఇస్తుంది. రిషి ఫేస్ మారిపోతుంది. ఇద్దరు చాలా బాగా ఆడారు అనగానే థ్యాంక్ యూ అండి అంటాడు గౌతమ్. అని మీరు సిఎస్ఈనే కదా అంటాడు గౌతమ్. హా మీరు అంటది వసు. హా నేను సిఎస్ఈనే, అదే మిమ్మల్ని క్లాసులో చూసినట్లు గుర్తొచ్చింది అంటాడు గౌతమ్. ఓ సూపర్ అని రిషి వైపు చూడగానే రిషి ఫేస్ బాధగా ఉంటుంది. రిషి మనసులో నేనొక్కడినే ఈసీ డిపార్ట్మెంటా, అమ్మో రేపటి నుంచి వీళ్ళు క్లోజ్ అయిపోతారేమో, సేమ్ క్లాస్ అంటున్నారు, అనవసరంగా వసుని రమ్మన్నట్లున్నానే ఈరోజు అనుకుంటాడు. అనుకోగానే సెక్యూరిటీ వచ్చి టైం అయిపోయింది, ఇంకా అందరూ వెళ్ళిపోండి అంటారు. అనగానే పుష్ప ఇంకా వెళ్తున్నాంలే రిషి, బయటకు వెళ్ళాల్సిన పనుంది అంటది. సరే అంటాడు రిషి. వసు పుష్ప ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రిషి ఫేస్ డల్గా ఉంటది. అది వసు అది చూసి పాపం అనవసరంగా మాట్లాడానేమో గౌతమ్తో అనుకుంటూ ఉండగా సతీష్ సరేరా నేను వెళ్తున్నాను అని రమ్య అండ్ సతీష్ కూడా వెళ్ళిపోతారు. రిషి చిరాగ్గా అసలు అనవసరంగా ఏసీలో జాయిన్ అయ్యా ఛ అనుకుంటూ ఉండగా మొబైల్కి మెసేజ్ వస్తుంది. వసు దగ్గర నుంచా అనుకుని ఓపెన్ చేసి చూడగానే కంగ్రాచులేషన్స్ రిషి, నాకు క్రికెట్ ఎలా ఆడతారో కూడా సరిగ్గా తెలీదు, ఫస్ట్ టైం నువ్వు ఆడటమే చూశాను. క్రికెట్లో నాకు తెలిసింది ఇద్దరు, ఒకటి సచిన్ టెండూల్కర్, నెక్స్ట్ రిషి అనగానే రిషి ముఖంలో నవ్వు వస్తుంది. రిషి నవ్వుకుంటూ వసుకి థ్యాంక్ యూ సో మచ్ అని మెసేజ్ చేస్తాడు. ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యాంప్.